నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టాటా మ్యాజిక్ ఆటో ఢీ, 2 డ్రైవర్లు మృతి, మరో 4 పరిస్థితి విషమం. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రధానికి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు. యువతలో ప్రతిభను ప్రోత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర. 15 ఏళ్లు నిండిన క్రీడాకారులందరూ అతిపెద్ద ఈవెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. శివనామ స్మరణలో మారుమోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం సందర్భంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో శివాలయాల్లో పోటెత్తిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ప్రధానికి ఆలయ అధికారులు, చైర్మన్, అర్చకులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. ముందుగా చెప్పిన సమయం కంటే అరగంట ముందే ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. షెడ్యూల్ కంటే అరగంట ముందే ఆయన ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యద్వారం వద్ద ప్రధాని మోదీకి ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి విశిష్టతను ఆయనకు వివరించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు స్వామివారికి వినియోగించే పూలతో తయారు చేసిన చిత్రపటాన్ని, క్యాలెండరు, డైరీని అందజేశారు. వెంకటగిరి రాపూరు జాతీయ రహదారిలోని డక్కిలి మండలం వెలికల్లు గ్రామం వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్న సంఘటనలో 2 మృతి చెందారు. మరో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డక్కిలి మండలంలోని వెలికల్లు గ్రామం వద్ద సోమవారం రాత్రి టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో 2 మృతి చెందారు. రాపూరు ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు డక్కిలి మండలంలో వరి నాట్లు వేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 20 మంది కూలీలు పనుల అనంతరం ఆటోలో వెళ్తున్నారు. రాపూర్ నుండి డక్కిలి వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఆటోను వేగంగా ఢీకొనడంతో 2 వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటో, టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లు వికాస్, శంకర్లు మృతి చెందారు. ఆటోలోని కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. డక్కిలి ఎస్ఐ నాగరాజు క్షతగాత్రులను 188 వాహనంలో రాపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పలువురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మృతుల్లో శంకర్ది డక్కిలి గ్రామం. రాష్ట్రంలోని యువత ప్రతిభను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాప్తో కలిసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ 5 క్రీడల్లో నిర్వహించే పోటీల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, 15 ఏళ్లు నిండిన క్రీడాకారులందరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ అని ఆయన వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడిన యువతలో ఉండే క్రీడా నైపుణ్యాలని మరియు వాళ్ళు ఉండే టాలెంట్ ని ఐడెంటిఫై చేసే కోసము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారుగా 51 రోజులు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడోత్సవాలని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ క్రీడోత్సవాల్లో భాగంగా మరి రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి మొదలైనవి. సుమారుగా వారం రోజుల పాటు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రీడోత్సవాలు 5 ప్రధానమైన క్రీడల్లో నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ మరియు ఖోఖో. దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహవంతులు, క్రీడలో ఆసక్తి ఉండి క్రీడా నైపుణ్యం ఉన్న యువత, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరి మీ దగ్గర ఉండే సచివాలయంకి వెళ్లి మీ పేరు నమోదు చేసుకోవచ్చు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని డిఆర్ఓ పెంచెల కిషోర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ భవానీ, ఏవో జయరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన వినతులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి రసీదులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసిన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుగు ప్రయాణమయ్యారు. తిరుపతి నుండి విజయవాడకు బయలుదేరిన గవర్నర్కు రేణిగుంట విమానాశ్రయంలో ఉన్నతాధికారులు సాదర వీడ్కోలు పలికారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆకాశ దీపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా
सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरशूलपाणि ఓజిలి మండలంలోని బట్లకన్పూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి చండీ హోమం వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, మంజులమ్మ, దువ్వూరు వెంకటరమణారెడ్డి, ఈశ్వరమ్మ, వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, అమృతమ్మ, సాయి ప్రకాష్, మానస, శోభన్ బాబు, శిరీష వ్యవహరించారు. చిల్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో జరుగుతున్న కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా సహస్రలింగార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమం, మహాపూర్ణాహుతి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. स्वाहा
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరులో కొలువైయున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి త్రిపుర బాలాసుందరి దేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో సోమవారం రాత్రి శిఖర దీపం వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా మయూరి శ్యామ్ యాదవ్, మహేశ్వరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పార్వతీ హర హర మహాదేవ హర హర మహాదేవ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపండి. హర హర మహాదేవ. ఆలయానికి వెళ్ళి శివుడు దర్శించుకొని పూజలు చేయాలి. ఆ రోజు రాత్రంతా 6 దగ్గర నుంచి ఇక్కడే సరిపోతుంది. నీకు ఇంటి దగ్గర వాడికి మీ ఆయనకి అన్నం ఎప్పుడు పెడతావు? ఇంకా నమ పార్వతీపతే హర హర మహాదేవ. నమ పార్వతీపతే హర హర మహాదేవ. నమ పార్వతీపతే హర హర మహాదేవ. వార్తలు ముగిచ్చే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టాటా మ్యాజిక్ ఆటో ఢీ, 2 డ్రైవర్లు మృతి, మరో 4 పరిస్థితి విషమం. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రధానికి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు. యువతలో ప్రతిభను ప్రోత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర. 15 ఏళ్లు నిండిన క్రీడాకారులందరూ అతిపెద్ద ఈవెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. శివనామ స్మరణలో మారుమోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం సందర్భంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో శివాలయాల్లో పోటెత్తిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.